హాయ్ అండి. బెండకాయ టమాటా కర్రీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. బెండకాయ ఎప్పుడు కానీ ఫ్రై బాగా అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి, లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకొని కింది నుంచి పై వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు క్యాప్ అయితే పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో జిగురు ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవ్వదు. బెండకాయలు 70% ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని ఓసారి మొత్తం కలుపుకొని టేస్ట్ చూసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.